భారత సైన్యానికి మద్దతుగా రాష్ట్రంలో జరిగిన దేశభక్తి ర్యాలీలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ఆపరేషన్ సింధూర్తో ఖచ్చితమైన, ప్రభావవంతమైన దాడుల ద్వారా భారతదేశం సీమాంతర ఉగ్రవాదానికి, వాటి ప్రాయోజిత సంస్థలకు స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటానికి చిహ్నంగా మారిన ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, దేశ జవాన్ల జాతీయ సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. పహల్గాంలో పర్యాటకులు లక్ష్యంగా చేసిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో ధీటైన సమాధానం చెప్పిన త్రివిధ దళాలకు దేశవ్యాప్తంగా ప్రజలు సంఘీభావం తెలుపుతూ దేశభక్తి ర్యాలీలను చేపట్టారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ప్రజలు జై జవాన్ అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ దేశభక్తిని ఉద్దీపింపజేశారు. సైనికులకు మద్దతుగా జాతీయ జెండాలు చేపట్టి ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా సంఘీభావ ర్యాలీలు చేపట్టారు. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భారత పౌరులపై చేస్తోన్న దాడులను తీవ్రంగా ఖండించారు. తీవ్రవాదులను మట్టుబెడుతూ యుద్ధంలో భారత దళాలు చూపిస్తోన్న తెగువ, పోరాట పటిమను కొనియాడారు. సైన్యానికి మద్దతుగా ఉంటామని ప్రకటించారు. భారత త్రివిధ దళాల సారథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సచివాలయ మొదటి భవనం నుంచి ప్రధాన గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. దేశానికి చెందిన 26 మంది అమాయక పర్యాటకులను కాల్చి చంపిన నేపథ్యంలో భారత ప్రభుత్వం త్రివిధ దళాల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను, వారి స్థావరాలను నేలమట్టం చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. దేశ త్రివిధ దళాల పోరాటానికి సంఘీభావంగా జై హో ఆపరేషన్ సింధూర్, జై జవాన్, జై భారత్, భారత్ మాతాకి జై వంటి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ సరిహద్దు కాల్పుల్లో అమరులైన రాష్ట్రానికి చెందిన అగ్నివీర్ మురళీనాయక్ అమర్ రహే అంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినదించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంపై తిరుపతి జిల్లాకు చెందిన మాజీ సైనికులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పహల్గాంలో భారతీయులపై ఉగ్రవాదులు చేసిన అమానుష దాడికి కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై చేసిన ప్రతి దాడిని స్వాగతిస్తున్నామంటున్నారు. కృష్ణా జిల్లా కోడూరు పంచాయతీ ఆధ్వర్యంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వివిధ సంఘాలు ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. జవాన్లకు మద్దతుగా నినాదాలు చేస్తూ జాతీయ పతాకాలతో కోడూరు ప్రధాన రహదారుల వెంట ప్రదర్శన నిర్వహించి దేశభక్తిని చాటారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో భారత సైనికులకు సంఘీభావం ప్రకటిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. దేవీ చౌక్ నుంచి గాంధీ బొమ్మ వరకు రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు, ప్రజలు జాతీయ జెండాలు చేతబూని ర్యాలీ చేశారు. అనంతరం గాంధీ బొమ్మ వద్ద జరిగిన సభలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళీ నాయక్కు ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రకాశం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని చర్చి సెంటర్లో ఉగ్రదాడిలో మృతి చెందిన యాత్రికులకు నివాళిగా మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ సైనికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ నాగేశ్వరరావు పాత్రికేయులతో మాట్లాడుతూ ఉగ్రవాదులతో పాటు వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న వారికి భారత్ సరైన సమాధానం చెప్పిందని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో భారత జవాన్లకు మద్దతుగా సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు జాతీయ జెండాలు పట్టుకుని సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. మాజీ సైనికులు, సామాజిక సంస్థలు, విద్యార్థులు జాతీయ జెండాలను పట్టుకుని దేశ ఐక్యతను చాటుతూ భారత్ మాతాకి జై అనే నినాదాలతో ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడమే కాకుండా పాకిస్తాన్ కాల్పులను ధీటుగా ఎదుర్కొని ఘన విజయం సాధించిన సందర్భంగా మన దేశ సైనికులకు సంఘీభావంగా పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో భారీ తిరంగా యాత్ర నిర్వహించారు. ప్రజలు సురక్షితంగా ఉన్నారంటే అందుకు కారణం సైనికుల నిరుపమాన త్యాగాలేనని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. రాత్రి పగలు తేడా లేకుండా వారు సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడడం వల్లే దేశవ్యాప్తంగా ప్రజలు క్షేమంగా ఉండగలుగుతున్నారు. కుటుంబాలకు, కన్నవారికి, స్నేహితులకు దూరంగా సరిహద్దుల్లో వారు చేస్తున్న సేవలు చిరస్మరణీయమైనవి, అమూల్యమైనవి. అటువంటి వారి అనుపమాన సేవలకు మద్దతుగా రాజకీయ నాయకుల నుండి సామాన్య పౌరుల వరకు అందరూ దేశభక్తిని చాటుతూ దేశ సైన్యానికి తమ సంఘీభావం తెలియజేయడం హర్షణీయం. భారత సైన్యానికి మద్దతుగా రాష్ట్రంలో జరిగిన దేశభక్తి ర్యాలీలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన శ్రీ సాయి వెంపాటి. వ్యాఖ్యానం కె సుగుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.